రోజు రోజుకి మరి అట్లు పలచబడిపోతున్నాయి. అట్లు దారులు దారులు అలాగే మండిపోతున్నాయి. నీకు తెలవేటి? అమ్మాయి రంగా, డబ్బులు సరిగ్గా లెక్క తీసుకో అమ్మా. అలాగేనమ్మా. అయ్యో నమస్కారం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. కూతురు శుభ్రంగా టిఫిన్ చేయండి, నాకు ఆనందంగా ఉంటుంది. అయ్యా అయ్యా, తమరు ఇంకా దయచేయలేదేమో అని చూస్తున్నానండి. మరే చొక్కారా, నిన్న అట్లు మరీ దళసరైపోయాయి. వేళ కాస్త పలచగా 2 పెసర, 4 మినప, ఉల్లి, జీలకర్ర జాస్తి. అయ్యా అయ్యా, నేనేమన్నా 4 రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా? ఎత్తున కొట్టేసిపోవాలా? ఇప్పటికే ఆంజనేయుడు తోకలో పెరిగిపోయింది మీ కాట. కాని డబ్బు చేతికి ఇవ్వలేదు. దూరమా, నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోవు. మనకు మంచి రోజులు వస్తున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్ లో నేను కాబోయే ప్రెసిడెంట్ ని. నేను ప్రెసిడెంట్ అవగానే నా తొలి కార్యక్రమం ఈ బోర్డు పీకించాను. అయ్యా అయ్యా, ఈ పాక పీకించాను. బాబు వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి, ఎయిర్ కండిషన్ చేయించి, సోఫాలు వేయించి, ఫ్యాన్లు వేయించి, నిన్ను క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను తీర్చుకుంటాను. పట్టిది అన్ని ఎలక్షన్ మాటలు. నీ పాక పీకి పందిరేసి నీ పెనం తీసుకెళ్లి తటుకలో పడేస్తాడు ఈయన. వసులయ్య నోర్మై, వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పానకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట్లాడతావా? అమ్మని అమ్మ, పొద్దున్న వాటంతా ఫిలప్ అయిపోయింది. పెద్ద మనుషులంతా వచ్చారు అట్లు తినడానికి. రే అబ్బాయ్, నీ కన్న తండ్రిని, ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను, మర్చిపోకో. నువ్వు పొద్దునే వస్తావు నాకేం తెలుసు. ఇక స్వరమ్మ, ఓ అరడేది అట్లే నేత్తే అయినా నేస్తానే. ఎంతమంది ఉన్నారు ఈ కిష్కేంద్ర, నువ్వు అక్కడే తక్కువ. నేను డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావా? పోనీ మా నాన్న కూడా ఇవ్వకపోతే కాసులు అడిగా కాసులు ఇస్తాడు. ఎవరు? నేనా? అబ్బాయ్, ఇవాళ ఊరు నుంచి పద్మొస్తుంది. కాస్త ఈ వాలకంలో కనపడ్డావంటే పెళ్లి చేసుకో సరికదా మొహం మీద ఉమ్మేస్తుంది. కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని శుభ్రంగా కనపడు. రవిబాబు తమరా ఉండండి, బండి వెనక్కి తీస్తాను. ఆగు వెంకయ్య, మన ఎందుకు వెనక్కెళ్ళాలి? మన గుర్రం మెళ్ళలో గంటలు మోగుతుంటే ఆయన చెవుల్లో చెట్లు మొల్చాయా వినకుండా బండి తోలుకు రావడానికి? ఆవిడ గారి గుర్రం మెళ్ళలో 1 గంట ఉంటే నా జోడెడ్లకి బోలెడనే మొవలు గంటలు ఉన్నాయి. వెంకన్న, మరి ఆవిడ గారి చెవుల్లో బ్రహ్మజవులు మొల్చాయా? బాబు, ఇద్దరు అయినాళ్ళు, మీ ఇద్దరికి ఏంటితా కదా, పోనీ మీరైనా వెనక్కెళ్ళండి. రే వెంకన్న, మా నెద్దులకి వెనకడుగు వేసే అలవాటు లేదు. అమ్మాయి గారు, అవసరమైతే ఈ రోడ్డునైనా కొంటాను గాని నా బండిని మాత్రం వెనక్కు తీను. రోడ్డును కొనగలమేమో కానీ నన్ను నా బండిని మాత్రం కొనలేవు. ఎంత ఉన్నదానివైనా ఆడదానివని వెనకాడవలసిన దానివని గుర్తుంచుకో. నాకే హాయిగా చద్దనం తిని వచ్చాను. రోజంతా ఇక్కడే పడుకుంటాను. ఇదిగానే ఉందా? తహసీల్దార్ గారు మొహమాట పడుతున్నట్టున్నారు. వడ్డించబడిన లడ్లు. చాలు చాలు చాలు. ఏమిటండి ధర్మారావు గారు, ఏదో కొత్త వాళ్ళని బలవంత పెడుతున్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు వచ్చేవాళ్ళమే కదా. అలా అనకండి, ఎలక్షన్లు వచ్చినప్పుడే మనుషులకు విలువిచ్చే మా బోట్ల తత్వం కాదు బావగారిది. ఇక అడపలో అడుగుపెట్టిన ఏ అతిథైనా సరే సుష్టుగా భోంచేయవలసిందే. అంతే కదా. ఆయన చేతికి ఎముక లేదు, ఇంటికి తలుపు లేదు. ఈ ఊరికి ఎవరు ఏ పని మీద వచ్చినా ఈ ఇంట్లో చేయికి అడిగి వెళ్ళవలసిందే. అది రూలు. ఇలా మాట్లాడటం నీకు రూలే గానీ తృప్తిగా భోంచేయి. ఇదిగో వడ్డించిందంతా ఇక్కడే భోంచేయాలి, ఇంటికి పట్టుకెళ్ళడానికి వీల్లేదు. మరి మన సందా కార్యక్రమం భోజనాలు అయ్యాక. బాబు, నువ్వు కూడా భోంచేస్తాం. నానా నానా, ఏమిటమ్మా, ఏమిటా హడావుడి? ఓ పొగరుబోతు దారిలో బండాపి నన్ను అల్లరి చేశాడు. అమ్మని అమ్మ, నేనుండగా నా మరదల పిల్ల అవమానించి వాడు బతడమా? వాడెవడో చెప్పు పద్మ. వాడిని నిలువునా సీల్ చేసి మన పెళ్లి భోజనానికి పుల్లలుగా ఉపయోగిస్తాను. ఏమిటి మన పిల్ల? అవును, మన చిన్ననాడే మన పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి. అన్ని అవహరించావు గానీ నువ్వు చేసిచ్చిన పని ఏమిటి, రావటం ఏమిటి? చంద్రం, వస్తున్నా. వాడి అవతారం చూడు. ముందు వాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అబ్బాయి, ఏంట్రా ఇది? పెళ్లి విషయం మాట్లాడదు. అలాగే మాట్లాడదాం పద. పద్మ, మన ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకుందాం. ఈ కాయలు ఈ దేశానివే కాదండి, అందుకే 10 పట్టుకుపోతున్నా. అలాగే తీసుకెళ్ళు.
ఇంతకీ ఎవరమ్మా పొగరబోతు? అదే నాన్న. మన రవిబాబాయ్ గారు. ఓహోహో, మన రవిబాబా. సరే సరే, నేను ఇంకా ఎవరు అనుకున్నాను.